హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సాహిజారీ ఛానల్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, వ్యూవర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఇలాగే ఈ ఛానల్ని ఎప్పుడూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం వైరస్ల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మంచి ఆహారాన్ని అయితే ప్రతిరోజు తీసుకోవాలండి. రోగనిరోధక శక్తిని పెంచి విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా గల పదార్థాలను అయితే తీసుకోవడం మంచిది. అలా మంచి వెజిటబుల్స్ని మనం తీసుకున్నప్పుడు రకరకాల వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. వాటిలో ప్రధానమైనటువంటిది క్యాప్సికమ్. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. దీని వలన గుండె జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి. క్యాప్సికమ్ తినడం వలన ఫ్యాట్ బర్న్ అయ్యి వెయిట్ కూడా తగ్గుతారు. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ న్యూట్రిషియన్స్, కెరోటినాయిడ్, ఎంజైమ్స్ క్యాట్రాక్ట్, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నయం చేస్తుంది. విటమిన్ సి ఎక్కువగా గల ఈ క్యాప్సికమ్ని తరచుగా తినటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే పొందవచ్చు. ఈరోజు నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి. ఆ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం రండి. ఇక్కడ నేను ఒక అరకిలో క్యాప్సికమ్ని కర్రీ కోసం తీసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు, 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి అన్నీ సన్నని ముక్కలుగా కట్ చేయండి. క్యాప్సికమ్ని కూడా ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. గుత్తి వంకాయలలాగా ఘాట్లు పెట్టుకొని ఫుల్గా కూడా క్యాప్సికాన్ని వేసుకోవచ్చు. అల్లం ముక్క, ఎండు కొబ్బరి, ధనియాలు, ఎండు మిరపకాయలు రెడీగా పెట్టుకోండి. స్టవ్ మీద బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 4 స్పూన్స్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా ధనియాలు ఒక 2 స్పూన్స్, పచ్చిశనగపప్పు 3 స్పూన్స్, వేరుశనగపప్పు 4 స్పూన్స్, మినపప్పు ఒక 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్ అన్నీ ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని దోరగా వేయించుకోండి. మాడకుండా కలుపుతూ ఎండుమిరపకాయలు, ఇప్పుడు దానిలోనే అల్లం, ఎండు కొబ్బరి ముక్కలు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు అన్నీ వేసి మంచి వాసన వచ్చేదాకా నిదానంగా వేయించండి. చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత 2 వెల్లుల్లిని రెబ్బలు తీసి వేసుకుని కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అదే పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక 4 యాలకులు నలగకొట్టి వేసుకోండి. యాలకుల పొడి వేయటం వలన మసాలా కర్రీ అనేది మంచి స్మెల్లో ఉంటుంది.
నెక్స్ట్ ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి. తర్వాత కరివేపాకును కూడా వేసి బాగా వేపండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేయండి. టమాటా ముక్కలన్నీ మెత్తగా మగ్గాక 1 స్పూన్ పసుపు వేసి అది కూడా వేగాక ఈ మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను కూడా యాడ్ చేయండి. 1 మినిట్ వరకు పచ్చివాసన పోయేదాకా వేయించండి. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేయండి. మసాలా అంతా బాగా కలిసేటట్లుగా కలపండి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని వేయండి. ముక్కలన్నీ మెత్తగా ఉడకటానికి 15 మినిట్స్ అయినా పడుతుంది. మధ్య మధ్యలో అడుగంటకుండా ఉండటానికి కలుపుతూ ఉండండి. మనం ఆల్రెడీ మసాలా మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేసాము కనుక ఉప్పు అనేది రుచికి సరిపడా చూసి తగ్గితే వేసుకోండి. కూరంతా చక్కగా ఉడికి చిక్కబడి నూనె పైకి తేలేదాకా ఉంచండి. ఇప్పుడు కొత్తిమీర కనుక ఉంటే సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లోకి క్యాప్సికమ్ కర్రీ అయితే వడ్డించుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. కూర అయితే నేను చేశానని కాదండి, సూపర్ అంటే సూపర్గా ఉందండి. రెస్టారెంట్ క్యాటరింగ్ స్టైల్లో ఉంది. వేడి వేడి రైస్ చపాతీల్లోకి సూపర్ కాంబినేషను ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.